అట్ ద సేమ్ టైమ్ మీ మీ టీంలో చేసిన వాళ్ళలో చైతన్య జొన్నలగడ్డ అవును అవును నిజంగా ఒక కొత్త ఫేస్ నీతో పాటు అవును ఆయన కూడా ఎంటర్ అనుకోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక పెద్ద స్టార్ క్యారెక్టర్ వచ్చింది కానీ ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా చాలా కష్టాలు పడి మామూలు కాదు. విపరీతమైన కష్టాలు పడి ఇక్కడికి వచ్చాడు, అవును రైట్? ఎస్. ఇప్పుడు అతని గురించి అతని క్యారియర్ గురించి చెప్పండి నాకు ఒకసారి. నాకు నిజంగా తెలియదు చైతన్య జొన్నలగడ్డ అని. చైతన్య గారు యాక్చువల్గా అయితే అంటే నాకు తెలిసినంత వరకు యూఎస్కి వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్లో జాయిన్ అయ్యారని చెప్పారు. దాని తర్వాత అక్కడ జాబ్ తీసుకొని సెటిల్ అయిపోయారు. అంటే ఇంకా ఆ టైంలో వాళ్ళకున్న పరిస్థితులు బట్టి డబ్బులు ఎలా సంపాదించాలి, ఫ్యామిలీని ఎలా నిలబెట్టాలి అనే ఆ థాట్లో ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత తనకు కూడా అంటే కొంచెం సంపాదించి బాగా సెటిల్ అయిన తర్వాత అనిపించింది, అరే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, మేబీ ఇప్పుడు ఈ టైంలో వస్తే బాగుండు అండ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు ఆ థాట్లో ఆయన ఆ జాబ్ని వదిలేసి మరి వచ్చారు ఇక్కడికి. అండ్ ఆయన ఎంత పెద్ద రిస్క్ కదా, ఆయనకి సెక్యూరిటీ ఉంది, డబ్బులు వస్తున్నాయి, బాగా హ్యాపీగా బతుకుతున్నారు యూఎస్లో, మంచి ఇల్లు 2-3 ఇల్లులు ఉన్నాయి అక్కడ, హ్యాపీగా బతుకుతున్న వ్యక్తి ఇక్కడికి అదంతా వదిలేసుకొని వచ్చారంటే అతని ప్యాషన్ ఎంత లెవెల్లో ఉండి ఉంటుంది. కరెక్ట్. సో అండ్ అలాగే పర్ఫార్మెన్స్ అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తారు అంటే సిద్ధు వాళ్ళ బ్రదర్ అంటే డెఫినెట్గా మంచిగా యాక్ట్ చేస్తారు ఉంటుంది అని అన్ని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కొన్ని సీన్స్లో నాకు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కామెడీ అదంతా పర్లేదండి. అది ఆయన్ని మేము జెన్యున్గా చూసేదే, రెగ్యులర్గా చూసే ఆయనే అంటే దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ వేసుకొని స్క్రీన్ పైన కనిపించారు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా ఫాదర్తో, మొత్తం తన డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే ఫస్ట్ టైం నేను ఆ రోజు కూర్చొని నా పక్కన కూర్చొని చెప్తున్నప్పుడు అది నాకు ఫీల్ అయ్యే లెవెల్లో చేశారు యాక్టింగ్. అదే దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇస్. అక్కడ రాజీవ్ కనకాల గారు గుర్తొచ్చారు. ఎగ్జాక్ట్లీ. అంటే లైక్ లిటరల్గా ఆ కనెక్ట్ కానీ ఇప్పుడు ఆడియన్స్ కూడా జెన్యున్గా థియేటర్లో ఫాదర్ క్యారెక్టర్ చాలా అంటే చాలా కరెక్ట్ అయ్యారు. అండ్ ఆయన కూడా నాకంటే ఒక షాకర్ లాగే వచ్చారు. అంటే నేను ఏ రోజు ఊహించుకోలేదు బాబాయ్ ఇంత పర్ఫార్మెన్స్ చేస్తారా అని. అండ్ డెఫినెట్గా ఆయన చాలా బాగా చేస్తారు. ఇంకొక నటుడు గురించి అడుగుతాను. చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచిన నటుడేమో ఆయన, హర్ష గారు. హర్ష గారి గురించి నాకు ఆ సినిమాలో ఒక సీన్ గురించి నాకు ఎందుకనో అసలు అవుట్పుట్ ఎక్కడ చెప్పలేదేమో అనిపించింది. అంటే ఆ హీరోయిన్కి చాలా విపరీతమైన కోపం, ఆ హీరోయిన్ అద్దం పగలగొట్టి కార్ అద్దాలు పగలగొట్టి ఆ కార్ని అక్కడ బేస్మెంట్లో పెట్టుకొని పార్కింగ్ లాట్లో పెట్టుకొని దానికి లైట్లు గీట్లు వేసేసారు. ఆ సీన్కి ఎందుకో నాకు అసలు కనెక్షన్ ఎక్కడ దొరకలేదు. ఆ సీన్ని మీరు తీసి చూపించలేదా, ఎడిట్లో వెళ్ళిపోయిందా, లేకపోతే ఏం జరిగింది? లేదు అంటే బేసిక్గా రవి దాని త్రూ చెప్పాల్సింది ఏమనుకుంటే దానికి ముందు ఏం లేదు. ఆ క్యారెక్టర్ ఎందుకు అలా ఉంది అంటే ఈ అమ్మాయికి కోపం వస్తే దాన్ని ఏ లెవెల్కైనా వెళ్ళిపోతుంది, ఎంత కారద్దాలైనా పగలగొడుతుంది, మనిషి బట్టలని స్పాయిలర్స్ మనిషి బట్టలనే ఇప్పేస్తుంది, లేకపోతే ఏదైనా చేస్తా ఆ అమ్మాయి కోపంలో తనకి ఏం చేస్తా తనకు అర్థం కాదు అనేది సబ్ కాన్షియస్ గా తెలియడానికి పెట్టాడు రవికాంత్. అది అంటే నాకు తెలిసినంత వరకు అది అంతే. మీరు సినిమా చూస్తున్నప్పుడు అనుకోలేదా దీనికి ఎందుకు కనెక్షన్ లేదు అని? మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేయలేదంటే ఎందుకంటే ఆ ముందు డిస్కషన్ లో కూడా రవి చెప్పాడు, ఇది జస్టిఫై చేశాడు. అది కొంతమందికి ల్యాండ్ అయ్యి అంటే చాలా తక్కువ మందికి ల్యాండ్ అయింది. అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే నేను అబ్జర్వ్ చేసినట్టే ఇప్పుడు. అంతే మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే అది మీరు అబ్జర్వ్ చేసినట్టే. రైట్. అంటే ఆ అమ్మాయిది ఇంకెక్కడన్నా చెప్తారేమో అనిపించింది. ఈ పాయింట్ లోనే నేను హర్ష గారి దగ్గరకు వచ్చి దానికి వెళ్ళాను. కానీ హర్ష గారి గురించి చెప్పండి. హర్ష మామ అని పిలుస్తాను నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారు. అండ్ ఈస్ బిన్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. మీరు చూసిందే ముందు ఆయన గురించి తెలియదు కాదు. అమృతంలో రైటింగ్ కానీ మన డైరెక్షన్ కూడా బాగా చేశారు. మామ మత్స్యేంద్ర. అవును. సో దీంట్లో కొత్త కోణం కనిపించింది ఆయనలో. అంటే చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్లు చేయగలుగుతారు. అంటే చిన్న చిన్న న్యూయాన్స్లు, అంటే ఇప్పుడు ఏదో ఫుల్ డైలాగ్ పెద్ద డైలాగ్ కాదు, ఏదో చిన్న కెమెరా ముందు ఆయన కనిపించినప్పుడు ఇంకెవరిని చూడం మనం. ఆ లెవెల్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా కూర్చొని, ఎందుకంటే ఆయన కూర్చొని లేరు అయినా ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఆయన చాలా బాగా చేశారు. వెరీ నైస్. రోషన్ కనకాల ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే అన్న బాగా అడగండి అన్న అండి. ఎట్లాగంటే ఈ రోషన్ కనకాల ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ ఉందో
అలా ఏందో చాలా ఒక అర్జున్ రెడ్డి స్టైల్లో ఉంటే కోపం అదంతా కూడా అతను రియల్ లైఫ్లో ఉంటుంది అన్న అడగండి అంత పొగరు ఉంటుంది అన్నాను. అవునా నాకు తెలియదే అది అంటే నాకు కూడా తెలియదు అదే చెప్తున్నా ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడుతున్న పాయింట్ కూడా అదే. అంటే అవతల ఆడియన్స్కి ఎందుకు అలా కనెక్ట్ అయ్యారు ఒకవేళ ఏమో ఐ డోంట్ నో. నేను అసలు కాదని చెప్పేశాను. ఐ నో మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి చెప్పాను. కానీ అది ఆడియన్స్లకు అలా ఎలా వెళ్ళింది అనేది నాకు అర్థం కాని ప్రశ్న. మీ దాకా వచ్చింది అట్లాంటిది ఏమన్నా? నా వరకు అయితే ఫస్ట్ నేను వింటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అందుకే జస్ట్ వెరీ హానెస్ట్గా చెప్పేసాను. అలా లేదు కదా, పొగరేం లేదు కదా? అసలు లేదు. మీకు అనిపిస్తుంది ఏ రోజైనా? చిచ్చి నాకు అస్సలు తెలుసు కదా. నాకైతే ఏ రోజు అనిపించలేదు అలాగ. అంటే నా వరకు అయితే ఎప్పుడు రాలేదు. నా ఎవరికైనా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే నేను ఎప్పుడు అలా బిహేవ్ చేశానని అయితే ఎప్పుడు అనుకోలేదు. సారీ ఐ డోంట్. అంటే వాళ్ళకి ఎప్పుడైనా అనిపించింది అంటే నేను ఏదో అతను కూడా ఇండస్ట్రీ వ్యక్తే కాబట్టి నేను కూడా అవునా ఒక మాట అడుగుదాం ఏం పోతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను.